నాచే నాచే సాంగ్ లాంచ్ ఈవెంట్ లైవ్గా గ్రాండ్గా జరిగింది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ ఈవెంట్ ఒక ఫుల్ సెలబ్రేషన్లా ఉంది. ద రాజా సాబ్ మూవీ నుండి మచ్ అవైటెడ్ నాచే నాచే సాంగ్ ఫైనలీ లాంచ్ అయింది. అండ్ ఈవెంట్ స్టార్ట్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ ఎనర్జీ, మ్యూజిక్ అండ్ ఎక్సైట్మెంట్తో నడిచింది. స్టేజ్ అట్మాస్ఫియర్ చాలా లైవ్లీగా ఉంది. లైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్రౌడ్ రెస్పాన్స్ అన్నీ పర్ఫెక్ట్ సింక్లో కనిపించాయి. ప్రభాస్ స్టేజ్ మీద అపియరెన్స్ ఇచ్చినప్పుడు ఎంటైర్ వెన్యూలో విజిల్స్, చియర్స్ అండ్ లౌడ్ క్లాప్స్ వినిపించాయి. ప్రభాస్ లుక్ ఫ్రెష్గా, స్టైలిష్గా ఉంది. అండ్ రాజాసాబ్లో ఫన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ మెయిన్ హైలైట్ అని క్లియర్గా అనిపించింది. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, ఫన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేశామని చెప్పారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఫ్యాన్స్ వరకు అందరూ ఎంజాయ్ చేసే మూవీ అని కాన్ఫిడెన్స్తో మెన్షన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ గురించి చెప్పాలి అంటే నాచే నాచే సాంగ్లో బీట్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. ఫస్ట్ బీట్ నుండి లాస్ట్ బీట్ వరకు ఫుల్ జోష్ ఉంది. థియేటర్లో ఈ సాంగ్ పడితే విజిల్స్ పక్కా అని ఫ్యాన్స్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్పెషల్ పాయింట్ ఏంటంటే ఈ నాచే నాచే సాంగ్ ఒక ఫేమస్ ఓల్డ్ క్లాసిక్ సాంగ్కి రీమేక్. ఒరిజినల్లీ ఈ సాంగ్ మిథున్ చక్రవర్తి మూవీలో సూపర్ హిట్ అయింది. అప్పట్లో ఈ సాంగ్ డాన్స్, ఎనర్జీ అండ్ మాస్ అపీల్తో చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ద రాజా సాబ్లో ఈ క్లాసిక్ సాంగ్ని ఫ్రెష్ మ్యూజిక్, మోడర్న్ విజువల్స్ అండ్ న్యూ ఏజ్ స్టైల్లో రీమిక్స్ చేసి ప్రెజెంట్ చేశారు. ఓల్డ్ నొస్టాల్జియాని రీటైన్ చేస్తూనే న్యూ జనరేషన్ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. సోషల్ మీడియాలో కూడా సాంగ్ లాంచ్ తర్వాత బజ్ ఇమీడియట్గా స్టార్ట్ అయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, రీల్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో నాచే నాచే డిస్కషన్స్, క్లిప్స్ అండ్ రియాక్షన్స్ వైరల్ అయ్యాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్తో ద రాజా సాబ్ మూవీ హైప్ ఆఫీషియల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మోర్ అప్డేట్స్, ఎక్స్క్లూజివ్ మూమెంట్స్ అండ్ రాజా సాబ్ మూవీ హైలైట్స్ కోసం స్టే ట్యూన్డ్. రాజా సాబ్ సెలబ్రేషన్స్ జస్ట్ స్టార్ట్ అయ్యాయి.